ఎన్నో ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాలను బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు. దాంట్లో భాగంగానే ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది కూడా ఒకటి. భారతీయ జనతా పార్టీ జనసంఘం నుండి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు వారు మొదటి సార్వత్రిక ఎన్నికలు 1984లో దేశవ్యాప్తంగా వచ్చినాయి. ఇందిరాగాంధీ హత్య అనంతరం మీకు అందరికీ తెలుసు, ప్రతి పొలిటికల్ పార్టీకి మేనిఫెస్టో అంశాన్ని ఆ రోజే మేనిఫెస్టోలో చేర్చిన ఘనత భారతీయ జనతా పార్టీ. అంటే ఏదో రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకొని కేసీఆర్ ఇంకా పండుకొని రాత్రి కూడా ఆయనకు కలగా రాగానే పొద్దుగా లేచి ప్రెస్ మీట్లో చెప్తాడు కదా, అట్లాంటి నిర్ణయాలు కావు. 40 సంవత్సరాల క్రితం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నది భారతీయ జనతా పార్టీ. ఎంతటి నిబద్ధత గల పొలిటికల్ పార్టీ భారతీయ జనతా పార్టీ అనేది మీరు అందరూ గుర్తించాలి. దీన్ని ప్రజలలో తీసుకుపోవాలి. ప్రతి విషయంలో కూడా నిజాయితీతోటి, నిబద్ధతతోటి, కమిట్మెంట్ తోటి ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉన్నదో ఈ దేశం కోసం, ధర్మం కోసం, సంస్కృతి కోసం, సాంప్రదాయాల కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇలా 40 సంవత్సరాల నుంచి ఆ అంశాన్ని ఎత్తుకొని దిగుతుంది తప్ప దాన్ని దించలే. నాకు తెలుసు, నాకు గుర్తున్నది. నేను అనుకుంటా రామచంద్రరావు గారికి, నేను చిన్నపిల్లగాని ప్రాంతంలో వివిధ క్షేత్రాలు చాలా తక్కువ. భారతీయ జనతా పార్టీ దేనికైనా, బీజేపీకైనా వాళ్ళే పోతారు, ఆర్ఎస్ఎస్ చాలా తక్కువ ఉన్నాం. ఆ సందర్భంలో 94 ఎన్నికల్లో మాన్కోటలో నెహ్రూ సెంటర్లో ర్యాలీ తీసుకుంటా ఒక స్లోగన్ ఇచ్చినాం. ఏమని అంటే 370 హటానా పడేగా, ధారా 370 హటానా పడేగా అని ఒక స్లోగన్ ఇచ్చినామని నాకు ఇంకా గుర్తున్నది. అంటే 30 సంవత్సరాల కింది ముంచడని చెప్తున్నా. నరేంద్ర మోడీ గారు రెండోసారి ప్రధానమంత్రి అయినాక 100 రోజుల్లో బట్టే 370 ఆర్టికల్ 35A తో సహా తీసి అవతల పడేసాడు. ఇవన్నీ కూడా ఇవాటి కావు. 1980 ఏప్రిల్ 6 తర్వాత ఈ కావు. జనసంఘ ఏర్పడ్డ నాడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మూల వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆశయాలు నేను అనుకుంటా 19 అప్పటి నుంచి కూడా ఈ ఏవైతే అంశాలు ఉన్నాయో, ఈ దేశానికి ఏదైతే ప్రమాదకరమైన అంశాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు భుజాన ఎత్తుకొని నడుస్తూనే ఉన్నాం 75 సంవత్సరాల నుంచి. ఇలా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఎంత ముఖ్యం అనేది కొన్ని విషయాలు చెప్తా మీకు. వల్ల సార్వత్రిక ఎన్నికల్లో 1,35,000 కోట్ల రూపాయల ఖర్చు అయింది. సార్వత్రిక 35,000 కోట్లు. మన జీడిపిలో 1.5%. అంటే ఎంత నష్టపోతుంది భారతదేశము ఆర్థికంగా ఈ ఎన్నికలు చేయబట్టి ఎంత నష్టపోతుందో మీరు అర్థం చేసుకోండి. ఓన్లీ 24 ఎన్నికలు మాత్రమే నేను చెప్పేది. ఓవరాల్గా ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు, దేశానికి ఎన్నికలు పూర్తయ్యేలోపు 4,50,000 కోట్ల రూపాయలు ఒకసారి ఎన్నికలు జరుగుతూ అవుతుంది ఖర్చు చేస్తున్నారు. అట్లా ఎట్లా జరుగుతుంది? ఒక్కొక్క దిక్కున ఒక్కో తీరు ఉంటుంది.
వాతావరణం ఒక తీరు ఉంటుంది, పరిస్థితులు ఒక తీరు ఉంటాయి. ఇష్టం ఉన్నట్టు చేస్తావా? అన్ని రాష్ట్రాలకు ఒక తీరు జరుగుతుందా? మన రామచంద్రరావు గారు చెప్పిండు, మనకు మొదటి 2 ఎన్నికలు కూడా ఒకటేసారి జరిగిన దేశవ్యాప్తంగా పార్లమెంటుకు, అసెంబ్లీకి. చిల్లర రాజకీయాలు, అవకాశవాద రాజకీయాలు, స్వార్థ రాజకీయాలతోటి ఒకడు గద్దెరెట్టి ఇంకోడు పడేసుడు, మధ్యంతర ఎన్నికలు వచ్చుడు, ఇట్లా చేయబట్టి విచ్ఛిన్నమైపోయి విచ్చలవిడిగా ఎన్నికలు జరుగుతున్నాయి. 5 సంవత్సరాల కాలం నడుస్తూనే ప్రారంభం చేయాలని, 1 నేషన్ 1 ఎలక్షన్ను ప్రారంభం చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పం తీసుకున్నది. ఎటువంటి సంకోచం లేదు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికలు మనకు అన్ని పార్లమెంటుకు, అసెంబ్లీకి ఒకటేసారి వస్తాయి. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఒక కార్యకర్తగా మనం దానికి సన్నద్ధమై ఉండాల్సిన అవసరం కూడా ఉన్నది. భారతీయ జనతా పార్టీ శ్రేయస్సు కోరే కార్యకర్తలు ఎవరైనా సరే